మాది చాలా బీద కుటుంబం. కానీ నాకు వయసొచ్చింది కదా! డబ్బున్నా లేకపోయినా పూకు దండించుకునేదైతే దూల అందరికీ ఉంటుంది కదా! అలానే నా పూకు కూడా బాగా దూలుగా ఉంది. నాకు అమ్మా నాన్న కూడా లేరు. అయితే నేను మా అక్క బావతోనే ఉన్నా. మా అక్క కూలి పని చేస్తుంది. మా బావ కూడా కూలి పని చేస్తాడు. అయితే మా అక్క మా బావ బాగా దండించుకున్నారు. అప్పుడు మా అక్కకి కడుపు వచ్చింది. ఇంకా తప్పదని ఆడు మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. కానీ వాడికి నా పైన కూడా కన్నుంది. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేకపోయినా నేను కూడా అందంగానే ఉంటాను. చక్కనైన కళ్ళు, చక్కని ముక్కు, ఎర్రటి పెదాలు, మంచి జుట్టు, సన్నని మెడ, అలానే గుండ్రపటి కళ్ళు, సన్నని నడుము, చక్కటి పూకు, అలానే గుండ్రంగా పెద్దగా ఉండే గుడ్డ, అలానే మంచి కాళ్ళు, ఇలా చాలా తెల్లగా అందంగా ఉంటాను. ఆ తర్వాత మా అక్క బావ ఎలాంటి వాళ్ళంటే రోజు పనికెళ్ళి వస్తాం కదా, సాయంత్రం 7 అవగానే ఇంకంతే గుడిసెలోపలికి వెళ్ళిపోయి తలుపులేసేసుకుని ఒకటే దెంగులాట. కనీసం బయట నేను ఉన్నాను కూడా ఉండదు. మా బావకి ఎలాగో దెంగులాట అంటే చాలా ఇష్టము. అది మా అక్కకు కూడా అలవాటు చేశాడు. అంత ఇష్టం లేకపోతే పెళ్ళికి ముందే దెంగించుకుని మా అక్క కడుపు తెచ్చుకుంటుందా ఏంటి? సరే కదా, ఇలా జరుగుతూ ఉంది. నాలో అయితే అస్సలు సెక్స్ కోరికలు చాలా బాగా చెలరేగిపోయి నేను కూడా బాగా దెంగించుకోవాలనుకుంటున్నాను. ఈ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి మా పక్కింట్లోకి ఎవరో మా పక్క గుడిసెలోకి ఒక కుర్రోడు అద్దెకొచ్చాడనమాట. అయితే సరే, వాడేమో నాకన్నా 2 సంవత్సరాలు పెద్దోడు. వాడు కూడా మాతో పాటు కూలి పనికి వస్తాడు. ఒకరోజు కూలి పని చేస్తూ ఉంటే నేను వంగి మట్టంతా ఎత్తుతూ ఉంటే దాంట్లోంచి నా జాకెట్లోంచి నా సల్లు మొత్తం బయటికి కనబడితే వాడు ఫుల్ చెట్టు వెనకాలకి వెళ్ళి చెట్టు బాగా కొట్టేసుకుంటున్నాడు వాడి మడ్డని. నేను దూరం నుంచి చూశాను. అమ్మా, అయితే ఇది నాకు ఉపయోగపడతాడు అనమాట అనుకున్నా. మళ్ళీ ఏం ఎరగినట్టుగా వచ్చి వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే ఎప్పట్లానే భోజనాలు అయిపోయాక మా అక్క బావ తలుపులేసుకుని లోపల దించుకుంటా ఉన్నారు. నేను మెల్లగా కిటికీలోంచి చూశాను. అమ్మో, మా బావ మడ్డ ఎంత పొడుగ్గా ఉందో, చాలా పెద్దగా ఉంది. మా అక్కనైతే ఒంగోబెట్టి కూర్చోబెట్టి రకరకాలుగా దించుతా ఉన్నాడు. అసలు అయితే నాకు అనిపించింది అబ్బా అని. ఈలోపు నేను ఇదంతా చూస్తున్నాను కదా, వెనక్కగా వచ్చి ఆ పక్కింటి పిల్లోడు కూడా చూస్తూ ఉన్నాడు. నాకైతే చాలా సిగ్గు అనిపించింది. ఏంటి, మీ అక్క బావ బాగా దింగించుకుంటున్నారు కదా అన్నాడు. అవును, కానీ నువ్వు ఇదంతా మా అక్క బావకి చెప్పకు అన్నా. మరి చెప్పకుండా ఉండాలంటే మన ఇద్దరం కూడా దెంగించుకోవాలి కదా అన్నాడు. అవునా అన్న. వెంటనే వాడి మడ్డ తీసి బయట పెట్టాడు. నాకైతే చాలా ఆత్రంగా అనిపించింది. కానీ అన్నాడు. ఏం కానియాలి అన్న. అటు లోపలికి చూడు ఒకసారి అన్నాడు. అప్పుడు మా అక్క మా బావ మడ్డని బాగా చిక్కుతూ ఉంది. ఓ, అలా చేయాలా అన్న. అవును, మరి అలానే చేయాలి అన్నాడు. వెంటనే నేను కిటికీ బయట నుంచి లోపల మా అక్క ఎలా అయితే మా బావది పట్టుకుని చిక్కుతుందో నేను కూడా అలానే ఈ పక్కింటి కుర్రోడి పట్టుకుని చిక్కుతా ఉన్నాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. అలానే చిక్కుతా ఉన్నాను. చిక్కిన తర్వాత వెంటనే మా బావ ఏం చేస్తాడు తెలుసా, మా అక్కని పండబెట్టి మా అక్క పూకుని నాకుతా ఉన్నాడు. అప్పుడు నేను చెప్పా, నువ్వు కూడా అలా చెయ్యి అన్నాడు. నాకు రాదు అన్నాడు వీడు. రాదంటే ఎట్లాగా? మరి మా అక్క మా బావది మధ్య చిక్కితే నాకు రాదు కదా, నేను చీకాను కదా, నువ్వు కూడా నా పూకు నాకు అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత అప్పుడు వాడు సరే అని చెప్పి మా బావని చూస్తూ అలానే వీడు కూడా పూకు నాకుతా ఉన్నాడు. మా అక్క అయితే ఫుల్ ఫీలింగ్లు ఇస్తుంది. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఫుల్ మూడొచ్చి ఫుల్ ఫీలింగ్స్ వచ్చినాయి. ఆ తర్వాత మా బావ మా అక్క కాలు నుండి దూరంగా జాపి తర్వాత అతని మడ్డని మా అక్క పూకులో పెట్టి బాగా తింటా ఉన్నాడు. అయితే నేనేం చెప్పానంటే, మరి మా అక్క బావకైతే పెళ్ళైంది కదా, దానికి కడుపు వచ్చినా కూడా పర్లేదు, మరి మన ఇద్దరం దెంగించుకుంటే మరి పిల్లలు పుడితేనో అన్నా. అవునా, నీకు అంత భయం అవసరం లేదులే, కారేటప్పుడు బయటికి తీసేద్దాంలే, లేదంటే ఏం కాదులే, మనం కూడా పెళ్లి చేసుకున్నాం అన్నాడు. సరేలే, ఇంకా నాకు కూడా ఎవరు లేరు కదా అనుకున్నా. ఆ తర్వాత వాడి మటన్ తీసి నా పూకులో పెట్టి తింటానే ఉన్నాడు. చాలా మజాగా అనిపించింది. ఆ తర్వాత మా బావ మా అక్కని గోడకి నించోబెట్టి ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద పెట్టి వీడు కూడా ఒక కాలు పైకెత్తి మటన్ పూకులో పెట్టి తింటా ఉన్నాడు. మేము చాలా ట్రై చేసాం, కానీ మాకైతే అట్లా ఆ భంగిమ రావనే లేదు. సరేలే, మనకి నచ్చడు దెంగించుకున్నాం అని మేమిద్దరం కూడా వాడి గుడిసెలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాం.
కలిపేసేసుకున్న తర్వాత ఇంకా నేను వాడిపైకి వాడు నా పైకి ఫుల్ ముద్దులు పెట్టేసుకున్నాం. కానీ నిజానికి ఇలా ఒకరిని చూసి చేసుకునేది ఎంత బాగుందో, ఇలా మాకు మేము సొంతగా చేసుకునే దెంగులాట కూడా అంతకన్నా మజాగా అనిపించింది. ఆ తాటాకి ఇంట్లో మధ్యలో ఒక పెద్ద దూలం ఉంది. నేనైతే వెళ్ళిపోయి ఆ దూలానికి ఆనుకుని నుంచున్నాను. వాడు స్టార్ట్ చేశాడు. నా బొట్టన వేలు దగ్గర నుంచి ముద్దులు పెట్టుకుంటూ నా కాలు పైకి మోకాల పైకి నా పూకు దాకా వచ్చి నా 2 కాళ్ళని దూరం జరిపి పూకు మధ్యలో నాలుక పెట్టి నాకుతూ ఉంటే నేను పైనుంచి వాడి మొహం చూస్తున్నా కిందికి, వాడు కింద నుంచి పైకి నా మొహం చూస్తున్నాడు. చాలా మజాగా అనిపించింది. ఆ దీపబుడ్డి వెలుగులో మా ఇద్దరు అందాలు చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మెల్లగా వాడు నా నడుము దగ్గరికి వచ్చి నా నడుము మధ్యలో బెజ్జంలో వాడు నాలుక పెట్టి బాగా నాకుతూ ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా వచ్చి వాడు 2 చేతులతోటి నా కళ్ళు మొత్తం పట్టుకుని బాగా పిసికేశాక నా నోట్లో నోరు పెట్టేసి బాగా చీకేశాడు. అలానే నన్ను ఆ దూలానికి పెట్టి నా 2 కాళ్ళు ఎత్తి పైకి పట్టుకున్నాడు. నేను ఆ దూలం సపోర్ట్తో అలానే నిల్చున్నాను. వాడి మొట్ట తీసి మొత్తం నా పూగు లోపలికి పెట్టేసి ఇంకా అలా తింటా ఉన్నాడు. దెంగి తర్వాత కాచేసిన తర్వాత మళ్ళీ వాడి మడ్డని తీసుకెళ్ళి ఆ దూలానికి మడ్డని నేను దూరం నుంచి చూశాను. అమ్మా, అయితే ఇది నాకు ఉపయోగపడతాడు అన్నమాట అనుకున్నా. మళ్ళీ ఏం ఎరగనట్టుగా వచ్చి వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే ఎప్పట్లానే భోజనాలు అయిపోయాక మా అక్క బావ తలుపులేసుకుని లోపల దెంగించుకుంటా ఉన్నాడు. నేను మెల్లగా కిటికీలోంచి చూశాను. అమ్మో, మా బావ మడ్డ ఎంత పొడుగ్గా ఉందో, చాలా పెద్దగా ఉంది. మా అక్కనైతే ఒంగోపెట్టి కూర్చోబెట్టి రకరకాలుగా దింగుతా ఉన్నాడు. అసలు అయితే నాకు అనిపించింది అబ్బా అని. ఈలోపు నేను ఇదంతా చూస్తున్నాను కదా, వెనక్కగా వచ్చి ఆ పక్కింటి పిల్లోడు కూడా చూస్తూ ఉన్నాడు. నాకైతే చాలా సిగ్గు అనిపించింది. ఏంటి, మీ అక్క బావ బాగా దింగించుకుంటున్నారు కదా అన్నాడు. అవును, కానీ నువ్వు ఇదంతా మా అక్క బావకి చెప్పకు అన్నా. మరి చెప్పకుండా ఉండాలంటే మన ఇద్దరం కూడా దింగించుకోవాలి కదా అన్నాడు. అవునా అన్న. వెంటనే వాడి మడ్డ తీసి బయట పెట్టాడు. నాకైతే చాలా ఆత్రంగా అనిపించింది. కానీ అన్నాడు. ఏం కానియాలి అన్న. అటు లోపలికి చూడు ఒకసారి అన్నాడు. అప్పుడు మా అక్క మా బావ మడ్డని బాగా చూస్తూ ఉంది. ఓ, అలా చేయాలా అన్న. అవును, మరి అలానే చేయాలి అన్నాడు. వెంటనే నేను కిటికీ బయట నుంచి లోపల మా అక్క ఎలా అయితే మా బావది పట్టుకుని చిక్కుతుందో నేను కూడా అలానే ఈ పక్కింటి కుర్రోడికి పట్టుకుని చిక్కుతా ఉన్నాను. చాలా బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. అలానే చీకుతా ఉన్నాను. చీకిన తర్వాత వెంటనే మా బావ ఏం చేస్తాడు తెలుసా, మా అక్కని పండబెట్టి మా అక్క పూకుని నాకుతా ఉన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు కూడా అలా చెయ్యి అన్నాడు. నాకు రాదు అన్నాడు వీడు. రాదంటే ఎట్లాగా, మరి మా అక్క మా బావది మడ్డ చీకితే నాకు రాదు కదా, నేను చీకాను కదా, నువ్వు కూడా నా పూకు నాకు అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత అప్పుడు వాడు సరే అని చెప్పి మా బావని చూస్తూ అలానే వీడు కూడా పూకు నాకుతా ఉన్నాడు. మా అక్క అయితే ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఫుల్ మూడ్ వచ్చి ఫుల్ ఫీలింగ్స్ వచ్చినాయి. ఆ తర్వాత మా బావ మా అక్క కాలు నుండి దూరంగా జాపి తర్వాత అతని మడ్డని మా అక్క పూకులో పెట్టి బాగా తింటా ఉన్నాడు. అయితే నేనేం చెప్పానంటే, మరి మా అక్క బావకైతే పెళ్ళయింది కదా, దానికి కడుపు వచ్చినా కూడా పర్లేదు, మరి మన ఇద్దరం దెంగించుకుంటే మరి పిల్లలు పుట్టేనో అన్నా. అవునా, నీకంత భయం అవసరం లేదులే, కారేటప్పుడు బయటికి తీసేద్దాంలే, లేదంటే ఏం కాదులే, మనం కూడా పెళ్లి చేసుకున్నాం అన్నాడు. సరేలే, ఇంకా నాకు కూడా ఎవరు లేరు కదా అనుకున్నా. ఆ తర్వాత వాడి మటన్ తీసి నా పూకులో పెట్టి దింపుతానే ఉన్నాడు. చాలా మజాగా అనిపించింది. ఆ తర్వాత మా బావ మా అక్కని గోడకి నుంచి పెట్టి ఒక కాలు పైకెత్తి ఒక కాలు కింద పెట్టి వీడు కూడా ఒక కాలు పైకెత్తి మటన్ పూకులో పెట్టి దింపుతా ఉన్నాడు. మేము చాలా ట్రై చేసాం, కానీ మాకైతే అట్లా ఆ భంగిమ రావనే లేదు. సరేలే, మనకి నచ్చడు దెంగించుకున్నాం అని మేమిద్దరం కూడా వాడి గుడిసెలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్న తర్వాత ఇంకా నేను వాడిపైకి వాడు నా పైకి ఫుల్ ముద్దులు పెట్టేసుకున్నాం. కానీ నిజానికి ఇలా ఒకరిని చూసి చేసుకునేది ఎంత బాగుందో, ఇలా మాకు మేము సొంతగా చేసుకునే దెంగులాట కూడా అంతకన్నా మజాగా అనిపించింది. ఆ తాటాకి ఇంట్లో మధ్యలో ఒక పెద్ద దూలం ఉంది. నేనైతే వెళ్ళిపోయి ఆ దూలానికి ఆనుకుని నుంచున్నాను. వాడు స్టార్ట్ చేశాడు. నా బొట్టన వేలు దగ్గర నుంచి ముద్దులు పెట్టుకుంటూ నా కాలు పైకి మోకాల పైకి నా పూకు దాకా వచ్చి నా 2 కాళ్ళని దూరం జరిపి పూకు మధ్యలో నాలుక పెట్టి నాకుతూ ఉంటే నేను పైనుంచి వాడి మొహం చూస్తున్నా కిందికి.
వాడు కింద నుంచి పైకి నా మొహం చూస్తున్నాడు. చాలా మజాగా అనిపించింది. ఆ దీపబొడ్డి వెలుగులో మా ఇద్దరు అందాలు చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మెల్లగా వాడు నా నడుము దగ్గరికి వచ్చి నా నడుము మధ్యలో బెచ్చంలో వాడు నాలుక పెట్టి బాగా నాకుతూ ఉన్నాడు. ఆ తర్వాత మెల్లగా వచ్చి వాడు 2 చేతులతోటి నా కళ్ళు మొత్తం పట్టుకుని బాగా పిసికేశాక నా నోట్లో నోరు పెట్టేసి బాగా చీకేశాడు. అలానే నన్ను ఆ దూలానికి పెట్టి నా 2 కాళ్ళు ఎత్తి పైకి పట్టుకున్నాడు. నేను ఆ దూలం సపోర్ట్తో అలానే నిల్చున్నాను. వాడి మొట్ట తీసి మొత్తం నా పూగు లోపలికి పెట్టేసి ఇంకా అలా తింగుతూ ఉన్నాడు. దెంగి తర్వాత కార్చేసిన తర్వాత మళ్ళీ వాడి మటన్ తీసుకెళ్ళి ఆ దూలానికి రాసి దానికి మరక పెట్టాడు. ఎందుకు ఈ మరక అన్న, మన ఇద్దరం ఎన్నిసార్లు దించుకుంటే ఈ దూలం మొత్తం అన్ని మరకలు పెట్టాలన్నాడు. ఈలోపు వెంటనే మా అక్క ఇంట్లోంచి బయటకు వచ్చి నన్ను పిలుస్తూ ఉంది. అప్పుడు నేను గబగబా వీడి పొరుగుడిలోంచి బయటకు రావడం మా అక్క చూసింది. ఎందుకు వెళ్ళావే అక్కడికి అంది. నువ్వు నీ మొగుడితో దించుకుంటున్నావు, మరి నేను ఎవరితో